ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ రోజు ఆ విషయం చెప్దామని స్వామీజీ దగ్గర నుంచి ఇంటికి వచ్చాను. కానీ అప్పటికే విహారీ హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి నేనేం మాట్లాడలేకపోయాను. అత్తయ్య, బావ కోసం ఈ ఇంటి కోసం నేను ఏ వ్రతమైనా చేస్తాను. స్వామీజీ ఈ ఇంటి కోడలు వ్రతం చేస్తేనే జరిగే అరిష్టాలు ఆగుతాయని చెప్పారు. అది చేస్తాను అంటుంది కదా, ఏ వ్రతం చేయాలో చెప్పు. వరలక్ష్మి వ్రతం చెయ్యాలి. ఓ, రేపు శుక్రవారం కదా, ఉదయమే లేచి ఉదయమే లేవాలా? తలంటు స్నానం చేసి గుమ్మానికి పసుపు రాసి గౌరమ్మని చేసి దండం పెట్టుకొని ఎవరైనా ముత్తైదుకి వాయనం ఇచ్చుకొని నీ భర్త చేత ఆశీర్వాదం తీసుకోవాలమ్మా. ఉమ్, సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ఉపవాసమా? చీకటి పడిన తర్వాత వ్రతాన్ని దిగ్విజయంగా ముగిస్తే ఈ ఇంటికి విహారికి మంచి జరుగుతుందని స్వామీజీ చెప్పారు. సహస్ర, ఉమ్, అవన్నీ నువ్వు చేయగలవా? ఆ, ఎందుకు చేయలేను? అదేంటి అలా అడిగావు? సహస్ర ఇంతకు ముందు వ్రతాలు చెయ్యలేదని అడుగుతున్నాను. ఇంతకు ముందు చేయకపోతే ఏంటంబిక, ఇప్పుడు చేస్తుంది. ఈ పూజలు వ్రతాలు అన్నీ నేర్చుకుంటుంది. ఆ, నా బావ కోసం, నా ఇంటి కోసం నేను ఎంత కష్టమైనా ఏ వ్రతమైనా చేస్తాను. వ్రతానికి ఏర్పాట్లు చేసుకోండి. సహస్ర వ్రతం ఆచరిస్తుంది. వదిన్ చెప్పిన దాని ప్రకారం ఈ ఇంటి కోడల వ్రతం చేయాలంటే లక్ష్మీనే కదా చెయ్యాలి. వసుధా, ఆ, అక్క. రేపు వదిన్తో పాటు నువ్వు కూడా వ్రతానికి ఏం కావాలో చూసుకో. అలాగే అక్క. పొద్దున్నే లేవాలంటే తొందరగా వెళ్ళి పడుకోవాలి. ఉమ్, ఎంత త్వరగా పడుకున్నా పొద్దున్నే అస్సలు లేవలేను. వెళ్ళమ్మా. ఆ, అలాగే అత్తయ్య. ఉమ్. గుడ్ నైట్ అమ్మా. మా కూతుర్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటావా బాబు? నా కూతురు ఇప్పుడు నా బిడ్డ కాదు, ఈ ఇంటి కోడలు. విహారీ గారు, ఏమైంది? ఏం లేదు. మీరు ఏమీ లేదని చెప్పినా చెమర్చిన మీ కళ్ళే ఏదో ఆలోచిస్తున్నారని చెప్తున్నాయి. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో జరిగేది చూడ్డం, అవసరమైనప్పుడు మాట్లాడడం, అంతా అయిపోయాక ఆలోచించడం తప్పించి ఇంకేం చేయలేం కదా కనకం. మనం ఒకటి చేయాలని ఆలోచిస్తాం, కానీ తలరాత మన చేత మరో పని చేయిస్తుంది. అనుకున్నది జరగదు, జరిగేది ఊహించాం. ఈ మధ్యలో నలిగిపోతూ నరకయాతన అనుభవిస్తూ ఉండటం తప్పించి మనం ఇంకేం చేయగలం? విహారీ గారు, మనకి నిజం చెప్పే ధైర్యము, అందరూ ఆ నిజాన్ని ఆమోదిస్తారు అని నమ్మకం ఉంటే సరిపోదు. అసలు మనం నిజం చెప్పడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి. మనం ఉన్న ఈ పొజిషన్లో మనకెప్పుడు సిచ్యువేషన్స్ పాజిటివ్గా ఉంటాయి. అలా అని మీరు మొన్న నిజంగా అందరి ముందు మన బంధం గురించి నిజం చెప్పేసుంటే ఈరోజు మీ ఇంట్లో ఇన్ని సంతోషాలు మీరు చూసేవారా? మీ నాన్నగారు కలలు కన్నది మీ కుటుంబం అంతా కలిసి అన్యోన్యంగా ఉండడమే కదా. యమునమ్మ గారు కోరుకుంటుంది కూడా మీ కుటుంబం ఎప్పటికీ ఈరోజున్నట్టే ఉండాలనే కదా. ఒకవేళ మీరు నిజం చెప్పుంటే ఇవే ఆనందాలు మీరు ఈరోజు చూసేవారా?
మీ కుటుంబం ముక్కలు ముక్కలైపోయి ఇల్లు కళ్ళ తప్పి అందరూ ఎంత బాధని విషాదాన్ని మోసేవాళ్ళో ఒక్కసారి ఆలోచించండి. విహారీ గారు, నేను ఎప్పటికీ ఈ ఇంట్లో ఒక మనిషినే కాని ఈ ఇంటి మనిషిని కాలేను, కావాలని కూడా అనుకోను. నాకేం అర్థం కావట్లేదు కనకం. నా మనసేమైతే కరెక్ట్ కాదని లోపల ఘోషిస్తుంది, కానీ పరిస్థితులేమో తల ఉంచుకొని తలరాత ఫాలో అవ్వమని చెప్తున్నాయి. ఈ విషయంలో నాలో నేను సంఘర్షణ పడుతున్నాను. నాతో నేనే అంతర్యుద్ధం చేస్తున్నాను. ఏం చేసినా చివరికి మౌనంగా కళ్ళ ముందు జరిగే ఈ ప్రవాహంలో నేను కొట్టుకు వెళ్ళిపోతున్నాను. కానీ ఒక్కటి నిజం కనకం, ఈ ఇంటి సంతోషాలు, సంబరాలు, వెలుగులు అంతా నీకు అన్యాయం చేసి నీ బ్రతుకుని చీకటి చేసేస్తున్నాయి. నిన్ను అనాథం చేసేసి కట్టుకున్న భర్త పక్కనే ఉండగా అనామకురాలిగా అందరిలో నిలబెట్టేస్తున్నాయి. నేను అనామకురాలనైనా పర్వాలేదు విహారీ గారు, మీరు ఆనందంగా ఉంటే చాలు. యమునమ్మ గారు, మీ కుటుంబం ఎప్పుడూ ఇలానే కలిసి సంతోషంగా ఉంటే నాకు అంతకు మించిన సంతోషం ఉండదు. కనకం, ఎలా ఇలా ఉండగలుగుతున్నావో తెలియదు కానీ నా మటుకు నేను ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతున్నాను. విహారీ గారు, అలా మాట్లాడకండి. దయచేసి నా గురించి ఆలోచించకండి. మీకు నాకంటే మీ అమ్మగారు, సహస్రమ్మ, ఈ కుటుంబమే ముఖ్యం. వాళ్ళతో కలిసి ఉండడం ముఖ్యం. మీరిలా ఉంటేనే ఈ ఇంట్లో వెలుగు, సంతోషం ఉండేవి. ఇవి తప్పించి మీరిక దేని గురించి ఆలోచించకండి. నా గురించి అస్సలు ఆలోచించకండి. నాకు ఈ జీవితం అలవాటైపోయింది. నేను ఇలా హాయిగా ఉంటాను. ఇంతకు మించి నాకు ఏ సంతోషం వద్దు. అసలు నాకు ఏ ఆశ లేదు. దయచేసి ఇంకెప్పుడు మన బంధం గురించి నిజం చెప్పే ఆలోచన చేయొద్దు. లక్ష్మి, నేను నీకు న్యాయం చేయాలని చూస్తున్నాను. నువ్వు త్యాగం చేయడానికి సిద్ధమైపోయావు.